నాయనా, స్నానం అంటే ఏదో ఒంటి మీద 4 చెంబులు పోసుకోవడం కాదురా. అది మన శరీరాన్ని మనస్సుని కూడా శుద్ధి చేసే ఒక ప్రక్రియ. ఏ స్నానం చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుందో మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. అది తెలియక ఈ రోజుల్లో అందరూ హడావుడిగా కానిచ్చేస్తున్నారు. అన్ని స్నానాల కన్నా సముద్ర స్నానం శ్రేష్టమైనది నాయనా. ఎందుకో తెలుసా? ఆ ఉప్పు నీటిలో స్నానం చేయడం వల్ల మన శరీరంలో ఉన్న ఎన్నో మలినాలు దోషాలు పోతాయి. ఆ తర్వాతే నదీ స్నానం. నదులు కొండలు కోనలు దాటుకుంటూ ఎన్నో వనమూలికలను తాకుతూ వస్తాయి కదా. అందుకే ఉదయాన్నే నదిలో స్నానం చేస్తే చర్మ రోగాలు దరిచేవు. అది ఎంతో ఆరోగ్యప్రదమైంది. ఇక మనం ఇంట్లో చేసే స్నానం, ఇది మరీ వేడి నీళ్లతో గాని మరీ చన్నీళ్లతో గాని చేయకూడదురా. గోరువెచ్చని నీళ్లతో స్నానం చేస్తేనే మన శరీరానికి లోపల ఉన్న అవయవాలకు ఎంతో హాయిగా ఉంటుంది. కేవలం అనారోగ్యంతో ఉన్నవారు, చిన్నపిల్లలు మాత్రమే తగిన రీతిలో వేడి లేదా చన్నీళ్లతో చేయాలి. స్నానాన్ని ఒక పనిలాగా కాకుండా ఒక యోగంలాగా సంతోషంగా అనుభవించాలి. సరేనా? ఇంకా ఇలాంటి ఆచారాల వెనుకున్న నిజాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ను ఫాలో అవ్వండి.